సీఎం చంద్రబాబు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో భేటీ కానున్నారు. నిర్వాసితులకు సీఎం చంద్రబాబు 300 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వనున్నారు. 2351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. గిద్దలూరులో సీఎం చంద్రబాబు సంజీవని కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పాలెంలోని పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో భేటీ కానున్నారు. నిర్వాసితులకు సీఎం చంద్రబాబు 300 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వనున్నారు. 2351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. గిద్దలూరులో సీఎం చంద్రబాబు సంజీవని కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా కాంతారావు అందిస్తారు. కాంతారావు, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు వద్దకైతే రానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జిల్లా కలెక్టర్ అయితే సునీత ఎస్పీ అర్శన్ కుమార్లు అయితే ప్రవేశిస్తున్న పరిస్థితి అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే బందోబస్తు భద్రత హెలిప్యాడ్ స్థలం ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చూసుకుంటే ఈ ప్రకాశం జిల్లా అభివృద్ధిలో ప్రకాశిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అభివృద్ధి ముందుకు తీసుకుపోతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు రామాయపట్నం పూర్తయితే అది సిక్కిం హార్బర్ క్షేత్రం కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైనా తీసుకుంటే ఇటు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మామూలు శ్రీనివాస్ రెడ్డి కానీ అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ ఆధ్వర్యంలో అయితే కానీ అయితే ఈ పనులు అయితే చక్కగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ఇటు ఏదైనా చూసుకున్నాం ఈ రోజు అదే సంబంధించి ఇటు గిద్దలూరు ప్రాంతంలో కూడా బహిరంగ సభలో అయితే చంద్రబాబు నాయుడు అయితే పర్యటించే పరిస్థితి ఉంది. అయితే అనంతరం ఇదే సభను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారైతే సాయంత్రం 3:30 గంటల నుంచి 5 గంటల వరకు అయితే కృష్ణశెట్టిపల్లి గ్రామంలో జరిగే గార్డెన్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొనడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అయితే గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నందుకు నియోజకవర్గంలోని మరిన్ని వరాలు కురిపిస్తారని చెప్పేసి అక్కడ గిద్దలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉత్తములు అశోక్ రెడ్డి అయితే భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గిద్దలూరు పర్యటన సందర్భంగా గత కొన్ని రోజులుగా జిల్లా యంత్రాంగం గిద్దలూరులో మకాము వేసి పర్యటన ఏర్పాట్లయితే పూర్తిగా ప్రవేశించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే జిల్లా కలెక్టర్ విజయశ్వంతో కూడా అలాగే ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఈ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లయితే చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.